శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు పరివర్తన ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, అలాగే వామన ఏకాదశి అని అంటారు. భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన ఏకాదశికి మన యొక్క ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులకు సంబంధించిందిగా పరిగణిస్తారు కాబట్టి ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళ లోకానికి పంపిస్తాడు. పరివర్తన ఏకాదశి రోజున వామన అవతారాన్ని పూజించడం వలన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సేవిస్తే కలిగేటటువంటి ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చేటటువంటి ద్వాదశే వామన జయంతి. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసినటువంటి పాపాలన్నీ నశిస్తాయని, కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం. శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు పైన శయనించి దక్షిణాయనంలో విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకోవైపు శయనిస్తాడు. అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది. పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది. మరి ఈ ఏకాదశి నాడు తప్పకుండా వినవలసినటువంటి కథల్లో వామనావతార కథ ఒకటి. లోకక్షేమం, ధర్మస్థాపన పరమ లక్ష్యంగా పరమేశ్వరుడు వింత వింత అయినటువంటి లీలలు చూపిస్తూ ఉంటాడు. మరి ఆ అవతారాలన్నీ కూడా అలాంటివే. ఇప్పుడు చెప్పబోయేటటువంటి వామనావతారం కూడా అలాంటిదే. విరోచనుడు అనేటటువంటి ఒక రాక్షసుడు కొడుకు బలి. పేరుకు తగినటువంటి భుజబలం, అర్ధబలం, అంగబలం ఉన్నవాడు. అయితే మిగతా రాక్షసుల్లాగా కాకుండా అయిన దానికి కానిదానికి తగవులు తంటాలు పెట్టి అందరినీ కూడా బాధించేటటువంటి స్వభావం కలవాడైతే కాదు. అంతేకాదు ఆయన ఎదుట నిలిచి దేహి అనేటటువంటి యాచకుడికి లేదనకుండా తృప్తిగా ఏదైనా కానీ కోరినది ఇచ్చేటటువంటి గొప్ప దాత అని పేరు కూడా తెచ్చుకుంటాడు. అయితే దేవతలతో పడకపోవడం, వాళ్లతో పోరాటం, వాళ్ళ యొక్క రాజ్యాలను వశపరుచుకోవడం దైత్యులకు ఒక ఆనవాయితీ అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే బలిచక్రవర్తి కూడా స్వర్గ, మర్త్య, పాతాళాలన్నీ కూడా తన బలానికి అలాగే తన యొక్క చలానికి పారితోషికాలుగా వశపరుచుకొని ముల్లోకాలలో కూడా ఎదురు లేనటువంటి గొప్ప శాసనకర్త అవుతాడు. ఇక దేవేంద్రాదుల యొక్క అవస్థ అయితే చెప్పతరమే కాదు. అందరి అవస్థలు కూడా మామూలుగా ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కూడా దైత్యులు ఏదో ఒక విధంగా దేవతలపై పోరాడుతూ వారి రాజ్యాలను వశపరుచుకుంటూ వారిని ముప్పతిప్పలు పెడుతూ ఎన్నో రకాలుగా బాధలకు గురి చేయడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. ఇక వారు ఆ విధంగా బాధించడం వలన దేవతలు చేసేది లేక శ్రీ మహావిష్ణువు చెంతకో లేదంటే పరమేశ్వరుడి దగ్గరకు వెళతారు. ఆ విధంగా దైత్యులందరూ కూడా బాధ పెడుతూ ఉంటే దేవతలు శ్రీ మహావిష్ణువు చెంతకు చేరుకుంటారు. దితి, అదితి అక్క చెల్లెళ్ళు, వారిరువురికి కూడా భర్త ఒక్కడే కశ్యపుడు. ఆయన కొడుకుల తగవుల్లో ఎప్పుడూ కూడా తలదూర్చడు. అలాగే బలిచక్రవర్తి వలన ఇంద్రాదులు కూడా దిక్కుమాలినటువంటి పక్షులై కొండల్లో కోనల్లో ఆకులు అలములు తింటూ బ్రతుకుతూ ఉన్నారనేటటువంటి విషపు వార్త చెవిన పడినా కూడా కాలము కర్మ రెండూ కలిసొస్తే వాళ్ళే బాగుంటారులే అనుకుని కిమ్మనకుండా ఊరుకుంటాడు కశ్యపుడు. అయితే కన్న తల్లి మాత్రం చూస్తూ ఊరుకోలేకపోతుంది. అదితి నిబ్బరించుకోలేకపోతుంది. ఒకనాడు భర్త వద్ద కొడుకుల కోడళ్ళ యొక్క దురావస్థ గురించి చెప్పి కంటతడి పెడుతుంది. కశ్యపుడు అంతా వింటాడు. గుండె కరిగిపోతుంది. మాట్లాడకుండా మనసులోనే శ్రీహరిని ధ్యానించి అదితికి శ్రీ నారాయణ అష్టాక్షర మంత్రం ఉపదేశిస్తాడు. రేపటి నుండి ఒక ఏడాది పాటు నిర్విఘ్నంగా నిశ్చలమైనటువంటి మనసుతో ప్రతినిత్యము కూడా సహస్రానికి తక్కువ కాకుండా ఈ మంత్రం ఉభయ సంధ్యల్లో జపించు. ఈ సంవత్సరం అంతా కూడా ఏకభుక్తం అంటే పగలు ఉపవాసం, అలాగే రాత్రి మాత్రం సాత్వికాహారం. ఈ నియమాన్ని పాటిస్తూ ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండు. సంవత్సరాంతమందు శ్రీహరి ప్రీతిగా మంత్రజపం దారాదత్తం చేస్తూ ఉండు. తప్పకుండా సర్వేశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడని తన యొక్క అనుష్ఠానానికి తాను వెళ్ళిపోతాడు కశ్యపుడు. ఇక అతిథి ఆ విధంగానే నియమపాలనతో మంత్రజపం పూర్తి చేస్తుంది. శ్రీహరి దివ్యమంగళమూర్తి అయి దర్శనమిస్తాడు. అతిథి ఆగమార్త గర్భితంగా అరవిందాక్షుణ్ణి స్తుతిస్తుంది. ఆ స్తుతికి శ్రీహరి ఎంతో సంతోషించి, అమ్మా నేను నీ కుమారునై జన్మిస్తాను, తర్వాత ఏం చేస్తానో నీకే తెలుస్తుందని చెప్పి మాటిచ్చి అదృశ్యుడవుతాడు. ఇక అతిథి కాలక్రమాన గర్భవతి అయి కశ్యపుని యొక్క తపశక్తి ఫలంగా కొడుకును కంటుంది. అయితే ఆ బుడతడు అతి లఘుమూర్తి, మరగుజ్జు, మృదువుగా చెప్పాలంటే వామనుడు.
వామనుడు పుట్టగానే బ్రహ్మదేవుడు వచ్చి స్వయంగా జాతకర్మాధికం నిర్వహిస్తాడు. వామనుడు అనేటటువంటి నామకరణం చేసి తిరిగి తన లోకానికి వెళ్ళిపోతాడు. ఇక గర్భాష్టమం కాగానే కశ్యపుడు వామనుడికి ఉపనయనం చేస్తాడు. వామనుడు సంప్రదాయానుసారంగా వారిని వీరిని యాచించి భిక్షపాత్రను చేత ఉంచుకొని తల్లితో చెప్పి బయలుదేరతాడు. ఎవరో దారంట పోతున్న వారు చెబుతారు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడని. ఆ యజ్ఞంలో కోరిన వారికి సమృద్ధిగా దాన ధర్మాలన్నీ కూడా ఇస్తాడు అని చెప్పుకుంటూ ఉంటారు. సరే అక్కడికి వెళ్ళాలైతే అని చెప్పి చిరునవ్వుతో ఆ దారిన పడతాడు ఆ బుడతడు. అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే భూమి కూడా అదరడం ప్రారంభిస్తుంది. అలా వెళ్ళి వెళ్ళి బలి చేస్తున్నటువంటి యజ్ఞశాలకు చేరుకుంటాడు వామనుడు. ఏదో ధూళి ఎగజిమ్ముతూ వేడిగాలులు వేచడం ప్రారంభమవుతాయి. ఆ యజ్ఞశాలలో అగ్నులు మండలేదు. హోతలు పలికేటటువంటి మంత్రాలు అపస్వరాలతో వస్తూ ఉంటాయి. పేరు పొందినటువంటి అసురులు హవిస్సు తీసుకోకుండా ఒకరిని ఒకరు బెదురుతూ చూస్తూ కూర్చుంటారు. ఏమిటి విపరీతం అని బలి అలాగే కులగురు శుక్రుడిని అడుగుతాడు. అప్పుడు శుక్రుడు ఆత్మదృష్టితో తెలుసుకొని ఉన్నది ఉన్నట్లుగా చెబుతాడు. రాజా, నీ వలన దేవతలు ప్రస్తుతం పదవి కోల్పోయి ఉన్నారు. వారికి తిరిగి ఆయా స్థానాలు మరలా ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో శ్రీహరి అతిథి కొడుకై వామనాకృతితో పుట్టాడు. ఆ మహానుభావుడిప్పుడు నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞానికి వచ్చాడు. అతని మహిమ వలన ఈ యొక్క విపరీత పరిస్థితి ఏర్పడింది. సురులకు మంచి కాలం వచ్చినట్లుందని చెప్పి గురువు చెప్పగా విని బలి అయితే ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని అడుగుతాడు. ఏముంది, దేవతల మేలు దైత్యుల కీడు ఎప్పుడూ కూడా శ్రీహరి ఏదో వేషంతో వస్తూ ఉంటాడు. అదే విధంగా ఇప్పుడు కూడా ఒక వేషంతో వస్తున్నాడు. దానిని అనుసరించి నువ్వు కూడా జాగ్రత్తగా మసులుకో. మంచిది. ఏమిటంటావు? నిన్ను ఈ యజ్ఞం నుండి అలాగే ఈ యజ్ఞం పేరుతో యాచించడానికి వస్తూ ఉన్నటువంటి ఆ వామనుడికి ఇదిస్తాను, అదిస్తాను అని మాటివ్వకు సుమా! దాంతో ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆట కట్టించాలి. దీనికి వ్యతిరేకంగా నడిచావా నీ ఆట కట్టు అంటూ శుక్రుడు హెచ్చరికగా చెబుతాడు. ఆ మాటకు బలి ఊకొట్టలేదు. గురుదేవా, సామాన్యుడైనటువంటి వ్యక్తికి ఏది కోరినా కూడా నేను లేదనకుండా ఇచ్చేటటువంటి దాతగా గొప్ప పేరు పొందినటువంటి నేను యజ్ఞంలో సంభావనగా శ్రీ మహావిష్ణువు అంతటి వాడు వచ్చి దేహి అంటే నహి అని నేను అనగలనా? అలా ఎప్పటికీ జరగదు. ఏమడిగితే అది ఇస్తాను. ఏమైనా సరే ఏది జరిగినా కూడా నాకు సంతోషమే అని అంటాడు బలి. ఇక అంతలో వామనుడు యజ్ఞశాలలోకి ప్రవేశిస్తాడు. బలిని యజ్ఞాన్ని బహుదా ప్రశంసిస్తాడు వామనుడు. ఆ ప్రశంసకు బలి మెచ్చి ఏం వరం కావాలో కోరుకో, తప్పక ఇస్తాను ఒడుగా అంటూ లాలనగా అడుగుతాడు. ఏముంది, అగ్నిహోత్ర సంరక్షణ కోసం 3 అడుగుల నేలిస్తే చాలు, బ్రహ్మాండం ఇచ్చినంతగా సంతోషిస్తానని చెప్పి వామనుడు చమత్కారంగా అంటాడు. నీకు దాంతోనే సంతృప్తి కలుగుతుందంటే తప్పక ఇస్తానంటాడు బలి. ఓ, నిరాక్షేపంగా సంతృప్తి పొందుతాను, దారాదత్తం చేయవయ్యా అంటూ ఉత్సాహంగా అంటాడు వామనుడు. సరే అని బలి జారి అందుకొని దారను వామనుడి చేతిలో విడవబోతాడు. శిక్షుడిపై ఉన్నటువంటి వాత్సల్యంతో శుక్రుడు సూక్ష్మ రూపంతో జారీ కొమ్ములోకి ప్రవేశించి నీటి దార పడకుండా చేస్తాడు. అది వామనుడు తెలుసుకుంటాడు. పక్కన ఉన్నటువంటి దర్భ తీసుకొని దాని కొసతో జారీ కొమ్ములో పొడుస్తాడు. ఆ పోటుకు శుక్రుడు దృష్టిదోషం వచ్చి ఆ బాధ భరించలేక ఏకాక్షుడై బయటకు వస్తాడు. అదే చావు తప్పి కన్నులొట్టబోయిందన్న సామెత అయింది. ఇంకేముంది, జలధార వామనుడి యొక్క అరచేతిలో పడుతుంది. బ్రహ్మ ప్రీతిగా త్రిపాదధరని ఇస్తున్నాను గ్రహించు అని అంటాడు బలి. గ్రహించాను అంటాడు వామనుడు. తర్వాత బలి విడిచినటువంటి నీరు చేతిలో పడనంతనే వామనుడు అంత ఎత్తుగా పెరిగిపోతాడు. ఒక పాదంతో భూమిని, ఒక పాదంతో అంతరిక్షాన్ని, వేరొక పాదంతో స్వర్గలోకాన్ని ఆక్రమించుకుంటాడు. బలిని చూసి ఆదరంగా అడుగుతాడు. అభయము వరము ఇస్తూ, ఓ బలిచక్రవర్తి, నువ్వు ఎంతో సంతోషంగా నాకు 3 అడుగుల నేలిచ్చినందుకు నీ దాతృత్వానికి సంతోషిస్తూ నేను నీకు నిర్భయము భోగభాగ్య సమన్విత్వము అయినటువంటి పాతాళలోకం ఇస్తున్నాను. నీ వారితో అక్కడకు పోయి భోగభాగ్యాలు అనుభవిస్తూ నిశ్చితంగా ఉండు. ఈ యొక్క వైవస్వత మన్వంతరం కాగానే నీవు వామనుడు చెప్పగా మహాప్రసాదమని బలి తన వారితో త్రివిక్రముడుకు నమస్కరించి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇక వామనుడు ఇంద్రుణ్ణి ముజ్జగాల దొరగా అమరావతిలో పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు. ఎవరు ఎలాంటి అపాయం పొందకుండా తిరిగి తమ తమ స్థానాల్లో హాయిగా ఉంటారు. ఇక ఈ యొక్క వామనావతార కథ సూర్యోదయ కాలమందు చదువుతూ వామనుణ్ణి ఈరోజు
ఈ యొక్క పరివర్తన ఏకాదశి నాడు తప్పకుండా స్తుతించాలి. అలాంటి వారు ఎవరైతే ఈ యొక్క వామనావతార కథను ఈరోజు వింటారో సర్వపాప విముక్తులవుతారు. జన్మాంతమందు శ్రీ మహావిష్ణువు యొక్క లోకానికి వెళతారు. విష్ణువు వామనుడై అవతరించి బలి నుండి ముల్లోకాలు తీసుకొని ఇంద్రుడికిచ్చి సురులకు అసురులకు కూడా మేలు చేసినటువంటి గొప్ప కథ ఇది. ఇప్పుడు మరికొన్ని ఏకాదశి కథల గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకానొకప్పుడు సత్యవ్రతుడు అనేటటువంటి ఒక మహారాజు కాశ్మీర దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతను తన పేరుకు తగినవాడు. అతని రాజ్యంలో ధర్మబద్ధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. పరలోక సౌఖ్యం కోసం దేవతారాధనే ముఖ్యమని తెలుసుకొని సత్యవ్రతుడు ఏకాదశి వ్రతాన్ని చక్కగా పాటిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో అతని మనసులో ఒక ఆలోచన పుడుతుంది. నా రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఇహలోక సౌఖ్యాలను అనుభవిస్తున్నారు. కానీ పరలోక సౌఖ్యం వారు కూడా పొందాలంటే నేనొక్కడినే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సరిపోదు. వారి చేత కూడా ఆచరింప చెయ్యాలి అని మనసులో అనుకుంటాడు. అలా అతను అనుకుంటూ ఉండగానే సాక్షాత్తు శ్రీహరే సత్యవ్రతుని ఎదుట సాక్షాత్కరిస్తాడు. ఇక సత్యవ్రతుడు శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా స్తుతిస్తాడు. స్తుతించి ఇలా అంటాడు: ఓ విశ్వరూప, నీ దర్శన భాగ్యం నాకు కలిగింది. నా జన్మ ధన్యమైంది. నేను చేసినటువంటి వ్రతాలన్నీ కూడా ఫలించాయి. తన ప్రజలకు కూడా మోక్షం లభించేటటువంటి ఉపాయం గురించి చెప్పమని ప్రార్థిస్తాడు. ఇక అప్పుడు శ్రీహరి చిరుమందహాసం చేస్తూ, రాజా, నీలాంటి ధర్మాత్ములు చాలా అరుదుగా ఉంటారు. నీ రాజ్యంలోని ప్రజలందరి శ్రేయస్సు కోరుతున్నావంటే నువ్వు ఎంత ధర్మాత్ముడవో తెలుస్తుంది. ఓ మహారాజా, ఇహపర సౌఖ్యాలు నువ్వు పొందాలంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఇలా సంవత్సరంలో వచ్చేటటువంటి 24 ఏకాదశి తిథుల రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. దశమి రోజు రాత్రి, ద్వాదశి రోజు రాత్రిపూట కూడా ఉపవాసం ఉండాలి. లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి. ఏకాదశి తిథి రాత్రి జాగరణ చెయ్యాలి. ద్వాదశి రోజు నిత్యకర్మలు అనుష్ఠించి తిరిగి నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులతో నువ్వు భోజనం చెయ్యాలి. నీ ప్రజల చేత కూడా ఈ విధంగా ఆచరింపచెయ్యి. అప్పుడు నీ ప్రజలందరికీ కూడా ఇహపర సౌఖ్యాలు కలిగి చివరికి నా సాయుధ్యాన్ని పొందుతారని చెప్పి శ్రీహరి అంతర్ధానమవుతాడు. ఆ మరునాడు తన రాజ్యంలోని ప్రజలందరికీ కూడా ఆ విషయం తెలియజేసి వారి చేత కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరింప చేయాలని చెప్పి చాటింపు వేయిస్తాడు. ఇక రాజుగారి ఆజ్ఞను పాటించి ఆ దేశ ప్రజలందరూ కూడా బ్రాహ్మణోత్తములను పిలిపించి సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. లక్ష్మీనారాయణుల యొక్క కృపాకటాక్ష వీక్షణం వలన ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. పాడి పంటలతో, సిరి సంపదలతో వైభవోపేతంగా ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు. ఇక దేవేంద్రుడైనటువంటి ఇంద్రుడు ఈ విషయం గురించి తెలుసుకుంటాడు. ప్రజలందరూ కూడా ఈ విధంగా ఏకాదశి వ్రతం చేయడం వలన వారందరూ కూడా ధర్మాత్ములై పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గం చేరుకుంటారు. అప్పుడు అలా చేరుకున్న తర్వాత వారు నా యొక్క ఇంద్ర పదవికి పోటీ పడేటటువంటి అవకాశం ఉండొచ్చు కదా అని చెప్పి భావించి ఆ యొక్క కాశ్మీర దేశరాజు అయినటువంటి సత్యవ్రతుని చేత ముందుగా ఈ వ్రతాన్ని ఆచరింపకుండా చేస్తే ప్రజలందరూ కూడా ఆచరించర్లే అని చెప్పి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు. ఇక మరునాడు అప్సరస అయినటువంటి కన్య మాలినిని పిలిపిస్తాడు దేవేంద్రుడు. దేవేంద్రుని ఎదుట మాలిని నిలిచి నమస్కరించగా, ఓ మాలిని, నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ యొక్క సత్యవ్రత మహారాజును నీ అందచందాలతో మోహింపచేసి అతన్ని ఈ ఏకాదశి వ్రతాలను ఆచరించకుండా చేయాలని ఆజ్ఞాపిస్తాడు. అలా ఒకనాడు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువు తీరుండగా అరణ్య ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలందరూ కూడా మహారాజు గారి దగ్గరకు వచ్చి, ఓ మహారాజా, అడవిలో నుండి క్రూరమృగాలు వచ్చి మనుషులను, పశువులను చంపి వాటి కడుపు నింపుకుంటున్నాయి. అక్కడ ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూ జీవిస్తున్నారు. ఆ క్రూర మృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అని ప్రార్థిస్తారు. వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చలించిపోతాడు. ఆ మర్నాడు సత్యవ్రతుడు తన సైన్యంతోనూ పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళ్తాడు. ఆ క్రూర మృగాలను వేటాడి చంపుతాడు. రాత్రి సమయం అయినందువలన అక్కడే గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకుంటాడు. అయితే అక్కడ ఒక స్త్రీ దీనాతి దీనంగా ఏడుస్తున్నట్లుగా ఆ మహారాజుకు వినిపిస్తుంది. వెంటనే సైనికులను పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో చూసి నా దగ్గరకు తీసుకుని రండి అంటూ ఆజ్ఞాపిస్తాడు. ఇక సైనికులు వెళ్ళి ఆ స్త్రీని తీసుకొచ్చి మహారాజు గారి ఎదుట నిలుపుతారు. సత్యవ్రతుడు ఆమెను చూస్తాడు. ఆమె సౌందర్యవతి. ఆమెకి ఏ కష్టం వచ్చినా తీర్చాలని భావిస్తాడు. ఆమెను చూసి, ఓ సుందరి, ఎవరు నువ్వు? ఎందుకిలా ఏడుస్తున్నావు? నీకు వచ్చినటువంటి ఆపద ఏమిటి? నీకే సహాయం కావాలన్నా చెప్పు, తప్పక చేస్తానంటాడు. అప్పుడు ఆ సుందరి, మహారాజా, నాకు తల్లిదండ్రులు లేరు. నా అన్న ధనానికి ఆశించి ఒక అయోగ్యుడైనటువంటి వాడికి నన్ను అమ్మేశాడు.
వాడి బారి నుండి బయటపడటం కోసం ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి ఈ అడవిలోకొచ్చాను. నాకు దిక్కెవరూ లేరు. నన్ను కరుణించే నాథుడే లేడు. నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమని దీనాతి దీనంగా మహారాజును వేడుకుంటుంది. ఇక ఆ మహారాజు ఆ సుందరి మాటలకు కరిగిపోతాడు. భయపడవద్దని చెప్పి తనతో పాటే తన రాజధానికి తీసుకుని వెళ్తాడు. ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు. సత్యవ్రతుని పెద్ద భార్య భార్గవీదేవికి 10 ఏళ్ల కొడుకుంటాడు. అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు. మాలిని భర్తను లెక్క చేయకుండా తన మాట ప్రకారమే నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పంతాలకు పోతుంది. ఇక ఆ రాజు సామాన్య విషయాలు పట్టించుకోకుండా చిన్నరాణి మాటే విని నడుచుకుంటూ ఉండేవాడు. అయితే ఏకాదశి రోజు రానే వస్తుంది. ఇక ఏకాదశి వ్రతాన్ని చేయడానికి ఉపవాసం, జాగరణ, లక్ష్మీనారాయణుల యొక్క పూజలు చేయడానికి అందరూ కూడా సిద్ధమవుతూ ఉంటారు. చిన్నరాణి అయినటువంటి మాలిని జన్మదినోత్సవం అంటూ సత్యవ్రత మహారాజుకు కబురు పంపుతుంది. ఆ రోజు ఉత్సవం విందు భోజనాలతో వినోదంగా జరగాలని చూతుంది. ఆ వేడుకలో రాజుగారు కూడా తప్పకుండా పాల్గొని ఆనందించాలని చూతుంది. అయితే ఆ వార్త విని రాజు ఆశ్చర్యపోతాడు. ఒకవైపు లక్ష్మీనారాయణులకు అభిషేకార్చనలకు సిద్ధం చేస్తుంటాడు. ఈ వ్రతం మానడానికి అతని మనసు అస్సలు ఒప్పుకోదు. ఆ సమయంలో విందులు వినోదాలేమిటి, తన రాజ్యంలో ప్రజలందరి చేత కూడా ఏకాదశి ఉపవాసాలను వ్రతాలను చేయిస్తూ తానే ఆ నియమం తప్పితే ప్రజల్లో ఉన్నటువంటి గౌరవ మర్యాదల సంగతి ఏమిటి? అంతేకాదు, తాను నమ్మినటువంటి భగవంతుడికి ద్రోహం చేసినట్లుగా అవదు. ఇలా అనేకమైనటువంటి ఆలోచనలతో ఆ రాజు సతమతమవుతూ ఉంటాడు. రాజు చినరాని మాలిని అయినటువంటి తన గృహానికి వెళ్తాడు. ఎలాగైనా ఈ యొక్క వ్రతాచరణకు శతవిధాలుగా ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె మాత్రం తన విందు భోజనాలు, వినోదాలు మానడానికి అస్సలు వీల్లేదని చెబుతుంది. తనతో పాటే మహారాజు సత్యవ్రతుడు కూడా ఉండాలని మూర్ఖంగా మొండిపట్టు పడుతుంది. చివరికి సత్యవ్రతుడు నా భార్యాపుత్రులనైనా వదులుకుంటానేమో కానీ ఈ వ్రతం మాత్రం వదులుకోనంటూ ఖచ్చితంగా చెబుతాడు. అప్పుడు మాలిని ఇలా అంటోంది. ఓహో, నీ పెద్ద భార్యను కొడుకును బలిచ్చి నీ భక్తిని నిరూపించుకో, అప్పుడు నమ్ముతాను. మాట తప్పకూడదంటూ రాజును నిలదీస్తోంది. అప్పుడు ఆ రాజు ఆడినటువంటి మాట తప్పలేక ఏకాదశి వ్రతాన్ని మానలేక తన పెద్ద భార్యను కొడుకును బలివ్వడానికి సిద్ధపడతాడు. పెద్దరాణిని చంపడానికి ఎత్తినటువంటి కత్తి పూలహారమై ఆమె మెడలో పడుతుంది. అక్కడ మహాలక్ష్మి సమేతుడై నారాయణ స్వామివారి దర్శనమిచ్చి సత్యవ్రతుడికి దేవేంద్రుడు చేసినటువంటి కుట్ర, అతను పంపినటువంటి అప్సరస కన్య మాలిని గురించి చెబుతాడు. రాజా, నా అనుగ్రహం నీకున్నంత వరకు ఎవరి మాయలు కూడా నిన్ను ఏమీ చేయలేవు. ఇకనైనా ఈ యొక్క స్త్రీ మీద వ్యామోహం అంతా విడిచిపెట్టి నీ రాజ్యం నుండి ఇప్పటికిప్పుడే దీనిని వెళ్ళగొట్టు. నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టవద్దు. నీకు అంతా శుభమే కలుగుతుందని చెబుతాడు. సత్యవ్రత మహారాజు ఆ స్వామికి నమస్కరిస్తాడు. ఆ స్వామి అదృశ్యమవుతాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు పరమానంద భరితుడవుతాడు. ఇహలోక సుఖాల మీద విరక్తి చెంది రాజర్షి అయి కేవలం తన యొక్క జీవితాన్ని రాజధర్మాన్ని నెరవేరుస్తూ చక్కగా ప్రజలందరికీ కూడా అంకితం చేస్తాడు. శ్రీహరి సేవలోనే తన యొక్క జీవితాన్ని సాగిస్తాడు. పూర్వం ఒకానొకప్పుడు ధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ప్రతినిత్యము కూడా నిత్యకర్మానుష్ఠానం చేసి అగ్నిహోత్రాది కర్మలను ఆచరించేవాడు. అతని భార్య సుశీల. ఆమె పరమభక్తురాలు. వారికి సంతానం చాలా కాలం వరకు కలగలేదు. లక్ష్మీనారాయణుల దయ వలన ఆమె గర్భం దాలుస్తుంది. నెలలు నిండి ఒక కుమారుణ్ణి ప్రసవించి సుశీల కన్నుమూస్తుంది. అతను నిత్యకర్మానుష్ఠానానికి అగ్నిహోత్రాది కర్మలు చేసేందుకు అంతరాయం కలగకూడదనేటటువంటి భావంతో రెండో వివాహం చేసుకుంటాడు. ఏడాది తిరగక ముందే ఆ ధర్ముడనేటటువంటి కర్మిష్టి కూడా వైకుంఠానికి చేరుకుంటాడు. అయితే వితంతువైనటువంటి రెండో భార్య తురుముకి సవతి కొడుకును గారాబంగా పెంచుకోవడం ప్రారంభిస్తుంది. ఆ యొక్క బ్రాహ్మణ బాలుడు కొన్నాళ్లకు యుక్త వయస్సుకు వచ్చి వివాహం చేసుకుంటాడు. ఆ బ్రాహ్మణ బాలుడు హరిశర్మ, భార్య క్షమ ఇద్దరూ కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని సాగిస్తూ ఉండేవారు. అయితే వివాహమైనటువంటి కొత్తలోనే ఏ సుఖాలు పొందకుండా దుర్ముఖి భర్త మరణించడంతో ఆ సవతి కొడుకు హరిశర్మ అతని భార్య క్షమ సుఖంగా ఉండడం చూసి సవతి తల్లి ఓర్చుకోలేకపోతుంది. ఆమె ఆ దంపతుల సుఖానికి నిరంతరం కూడా అడ్డు తగులుతూ ఉండేది. సవతత్తగారి పోరు పడలేక ఆ క్షమ ఆత్మహత్యకు సిద్ధపడి ఓ రాత్రివేళ నదీ తీరానికి చేరుకుంటుంది. అక్కడ ఆమెకు కొందరు దివ్య స్త్రీలు తమ భర్తలతో విహారానికి వచ్చిన వారు కనిపిస్తారు. ఆ దివ్య స్త్రీలు క్షమ యొక్క పరిస్థితిని చూసి దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తారు. అప్పుడు క్షమ తన కష్టాన్ని వారికి చెబుతుంది. అందుకు వారు ఆ క్షమను ఓదార్చి దివ్య దృష్టితో సర్వం తెలుసుకుంటారు. ఇక నువ్వు గత జన్మలో
లక్ష్మీనారాయణుల యొక్క వ్రతం చేపట్టి ఉల్లంఘించినందువలన ఈ జన్మలో భర్త అనురాగానికి దూరమయ్యావు. పూర్వీకులు సంపాదించి పెట్టిన సిరి సంపదలున్నా కూడా దరిద్రురాలిగా బాధపడుతున్నావు. వెంటనే నీవు ఇంటికి తిరిగి వెళ్ళి ఆ వ్రతం విధి విధానంగా చేస్తే నీ కష్టాలన్నీ పోతాయని చూతారు. అప్పుడు క్షమ వారు చెప్పిందంతా నిజమేనని తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి చివరి రోజు జాగరణ చేసి ద్వాదశి రోజు లక్ష్మీనారాయణులను భక్తితో పూజిస్తుంది. ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెడుతుంది. ద్వాదశి గడియలు దాటకుండా తాను కూడా భుజిస్తుంది. అలా ఏకాదశి వ్రతం చేయగానే సవతి అత్తగారు మనసు మార్చుకుంటుంది. తనకు లేనటువంటి సుఖం తన పాటి ఆడపిల్లకైనా కలిగిందని చెప్పి ఆలోచించి కోడల్ని ఎంతో ఆదరంగా చూసుకోవడం ప్రారంభిస్తుంది. అలా భర్త కూడా ఆమె పట్ల అత్యధికమైనటువంటి అనురాగంతో ఉండేవాడు. ఆ దివ్య స్త్రీ పురుషులు సాక్షాత్తు లక్ష్మీనారాయణులే అని తెలుసుకొని క్షమ 24 ఏకాదశి తిథుల రోజు అంటే 1 సంవత్సర కాలం పాటు లక్ష్మీనారాయణులను సేవిస్తూ ఏకాదశి తిథి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ ద్వాదశి రోజు ఒక దంపతులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్లకుండా తాను భుజించేది. అలా సంవత్సర కాలం పాటు చేసి ఆఖరిన ఉద్యాపన చేసుకుంటుంది. అత్తగారి ఆదరము భర్త అనురాగం రోజు రోజుకి పెరుగుతాయి. ఒక ఉత్తముడైనటువంటి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ దంపతులు బిడ్డతో సహా సిరి సంపదలతో సుఖంగా జీవించడం ప్రారంభిస్తారు. పూర్వకాలంలో అవంతి అనేటటువంటి దేశంలో భాగ్యనగరం అనేటటువంటి ఒక పట్టణం ఉండేది. అది పేరుకు తగిన విధంగా సుందరంగా ఆ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది చక్కగా భాగ్యవంతులు కూడా ఉంటూ కలకలలాడుతూ ఉండేది ఆ యొక్క పట్టణం అంతా కూడా. అయితే వారి యొక్క తమ తమ సంపదలను చూసుకొని వారు ఎప్పుడూ కూడా గర్వంతో మిగిలినటువంటి సామాన్యులందరినీ కూడా దీనాతి దీనంగా అతి హీనంగా చూస్తూ ఉండేవారు. ఆ ఐశ్వర్యం అంతా కూడా కేవలం వారి గొప్పేనని చెప్పి భావిస్తూ నిత్య పూజలు కాదు కదా, కనీసం విశేషమైనటువంటి రోజుల్లో కూడా ఎలాంటి పూజలు చేసేవారు కాదు. అయితే ఆ సృష్టికర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడికి వీరందరికీ కూడా ఏదో ఒక విధంగా జ్ఞానోదయం కలిగించాలని చెప్పి అనిపిస్తుంది. అలా ఒక రోజున ఆ ధనవంతులందరూ కూడా అనేక విందు విలాసాలలో మునిగి తేలుతూ ఆనందంగా ఉంటూ ఉంటారు. అదే పట్టణ తూర్పు వీధిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో కనీసం దీపాన్ని వెలిగించేటటువంటి నాదుడు కూడా కరువవుతాడు. అయితే ఆ రోజున తొలి ఏకాదశి అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో మాత్రం ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికాలు నిర్వర్తించాలి అనేటటువంటి ఆలోచన కూడా పెట్టుకోలేదు. ఇక సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా దట్టమైనటువంటి మబ్బులు కమ్ముకుంటాయి. బ్రహ్మాండమైనటువంటి కుంభవృష్టి ఆ వ్యాపారులందరి ఇల్లు కూడా నీట మునిగేలా చేస్తుంది. ఇక ఎటు చూసినా కూడా అంతా గాఢాంధకారంగా ఉంటుంది. తెల్లవారేసరికి ఊరంతా కూడా నేలమట్టమైపోతుంది. ఆ వ్యాపారుల ఇళ్ళన్నీ కూడా కూలిపోతాయి. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో వారు మిగిలుంటారు. అసలు ఎందుకు ఇంతటి ఉపద్రవం దాపరించింది? ఎందుకు ఇంతటి జలప్రళయం? ఎవ్వరికీ కూడా అక్కడ ఉన్నవారందరికీ అస్సలు అంతుబట్టదు. అంతలో వారికి ఒక విశేషం కనిపిస్తుంది. ఊరి చివరన ఉండేటటువంటి పూరిపాకలు అసలు ఏమాత్రం చెక్కు చెదరకుండా కనిపిస్తాయి. అప్పుడు వారికి విపరీతమైనటువంటి ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇంత కుంభవృష్టిలో ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటూ ఉండగా అంతలో ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది. ఆకాశవాణి ఇలా పలుకుతుంది, ఓ మూర్ఖులారా, మీ సంపదలన్నీ కూడా కేవలం మీ గొప్పేనని చెప్పి భావించి మీ గర్వంతో కనీసం భగవంతుని కూడా తలుచుకోవడం మానేశారు. కానీ ఆ పూరి గుడిసెలో నివసించేటటువంటి దేవయ్య అనేటటువంటి వాడు నాకు అత్యంత ప్రియభక్తుడు. అతి సామాన్యుడైనటువంటి ఆ దేవయ్య ప్రతిరోజు కూడా మీ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతకల్పాన్ని కూడా చక్కగా ఆచరిస్తున్నాడు. ఆ వ్రతం చేసినటువంటి ఫలితంగానే అతనికి తనతో పాటే ఉన్నటువంటి ఆ యొక్క గుడిసెల్లో ఉన్న వారందరూ కూడా రక్షింపబడేలా చేసింది. మీరు కూడా ఆ వ్రతాన్ని ఆచరిస్తే మీకున్నటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా మరలా తిరిగి పొందవచ్చు అని చెప్పి వినిపిస్తుంది ఆకాశవాణి. వెంటనే ఇక వారందరూ కూడా ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ కూడా తలా ఒక పనికి పూనుకొని వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతకల్పాన్ని ఆచరిస్తారు. ఆ వ్రతం యొక్క ఫలితంగా తిరిగి అందరి గృహాలు కూడా పూర్వ రూపంలో వారికి కనిపిస్తాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ కూడా
శ్రీవారికి భక్తులై ప్రతి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని చక్కగా కడు శ్రద్ధాభక్తులతో ఆచరిస్తూ బ్రతికి ఉన్నంత కాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు. విన్నారు కదండి ఈరోజు స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి ఏకాదశి వ్రత సంకల్పం యొక్క కథలు. మీ అందరికీ కూడా ఈ వివరణ నచ్చింది అనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.